హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. కొందరికి పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నప్పుడు ఎక్స్పైర్డ్ యువర్ పాస్వర్డ్ అని వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఎందుకు వస్తుంది, మరి ఇలా వస్తే మరి ఏ విధంగా ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి అంటే మెంబర్ హోమ్ పేజీ విధంగా ఓపెన్ చేయాలి. సో మెంబర్ హోమ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజీ చూపిస్తాను. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు వీరికి ఓటీపీ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఏ విధంగా వస్తుందో ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను కదా, తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఏంటంటే ఈపీఎఫ్ గత 3 months కిందట ఒక అప్డేట్ తీసుకొచ్చింది. సో ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి పాస్వర్డ్ అనేది అప్డేట్ చేయాలనేసి. గతంలో మనకి ఈ విధంగా లేక ఉండేది. ఒకే పాస్వర్డ్ మనకు 1 year 2 years అలాగా పనిచేస్తూ ఉండేది. కానీ ఇప్పుడైతే మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇలా వస్తే మనం ఏం చేయాలంటే, సో మొదట మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సో ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొత్త పాస్వర్డ్, మళ్ళీ కన్ఫర్మ్ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇవన్నీ ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనము మొదట ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము. దాని తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకు గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది, అనే ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనము చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా సక్సెస్ఫుల్గా కొత్త పాస్వర్డ్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎవ్రీ 3 monthsకి ఒకసారి పాస్వర్డ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడైనా మీ యూఏఎన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఎవరితోనైనా షేర్ చేస్తే అది 3 months వరకే వ్యాలిడ్ అయితే ఉంటుంది. అలానే మీకు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే లాగిన్ అయ్యే ప్రతిసారి కూడా మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. దీంతో ఏంటంటే మీ యొక్క పిఎఫ్ డబ్బులు సేఫ్గా ఉంటాయి. మీ పిఎఫ్ అకౌంట్లోకి వేరే వాళ్ళు ఎవ్వరు కూడా లాగిన్ అయ్యేదానికి అవకాశం అనేది ఉండదు. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.